తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని, ఒక్కొక్కటిగా సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. వేరొక గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతిని కోరారు. ఈ కేసులో మొత్తం 20 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు చేర్చారు. కేటీఆర్ తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్లు చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటాతో పాటు ఇద్దరి మధ్య సంభాషణలకు సంబంధించి కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులతో పాటు ఎంతవరకైనా వెళ్లాలంటూ నరేందర్ రెడ్డిని కేటీఆర్ పురమాయించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.